కూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. రిక్తుడు అంటే అన్ని కోల్పోయినవాడు, పోగొట్టుకున్నవాడు. దేనికోసం? సృష్టికర్త తాను గనక, సృష్టి పాపంలో పడింది గనక సృష్టిని విమోచించాలంటే సృష్టి రక్తమాంసాల్లో పాలివారైనట్టు తాను కూడా రక్తమాంసాల్లో పాలివాడు కావడానికి ఇష్టపడ్డాడు. సృష్టిని విమోచించడానికి దేవుడై ఉన్న ఆయన మనుష్యుడుగా మారాడు. సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారే. కాలమే లేనివాడు కాలము చేరే. దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే. దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే. మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే. మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే. ఆటలు ఆడే.